హాయ్ గైస్, వెల్కమ్ టు S3 కార్స్ తెలుగు. ఈరోజు ఒక కొత్త ఓనర్షిప్ రివ్యూ తెచ్చాను. అదేదో కాదు, XU700 AX7 డీజిల్ వేరియంట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఏది నెగిటివ్ పాయింట్స్ ఇప్పుడు ఓనర్ వ్యూలో తెలుసుకుందాం. లెట్ స్టార్ట్ విత్ ద రివ్యూ. సో ఓనర్ వచ్చేసారు, లెట్ స్టార్ట్ విత్ ద డిస్కషన్. సో ఫస్ట్ క్వశ్చన్ అని ఎవరైనా చూడగానే ఒకటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, దీంట్లో అంతగా ఏం నచ్చిందని 700 ప్రిఫర్ చేస్తున్నారు. యాక్చువల్ 2023లో ఇది మోస్ట్ ట్రెండింగ్ వెహికల్. అవును, ఎగ్జాక్ట్లీ. సో మేము యాక్చువల్గా దీని లుక్స్ చూసి దీన్ని కరెక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎలా తీసుకోవాలి ఈ వెహికల్ అన్నట్టు. సో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఎక్కువ ఉండే, 6 months పట్టింది మాకు రావడానికి. ఓకే. సో ఓన్లీ AX7 తీసుకోవడానికి మేజర్ థింగ్ ఏంటంటే, AX7 లో మాకు అంత మా తగ్గట్టు మాకు అనిపించలేదు అది. అంటే దానికి ఉన్న ఫీచర్స్ 2 lakhs ఎక్స్ట్రా వర్త్ పెట్టే అంత లేకుండా లగ్జరీ మోడల్ కి. సో AX7 మాకు యాప్ట్ అనిపించింది ఈ వెహికల్. సో ఏదైతే మనకి ఫ్యూచర్ కావాలో బ్యాక్ క్యామ్ గానీ, AX5 లో బ్యాక్ క్యామ్ లేదు యాక్చువల్ గా. సో AX7 లో సీట్ కవర్స్ గానీ ఇదంతా AX7 నుంచే ఉంది ప్రీమియం లో. సో AX5 లో అసలు సీట్ కవర్స్, బ్యాక్ క్యామ్, మేజర్ థింగ్స్ లేవు. క్రూజ్ కంట్రోల్ కూడా, ఈవెన్ క్రూజ్ కంట్రోల్ AX5 లో. సో AX7 కి వెళ్ళాల్సి వచ్చింది మేము యాక్చువల్. మోడల్ వైజ్ ఓకే, నీకు లుక్ వైజ్ అన్ని నచ్చింది? లుక్ వైజ్ యా. ఇంత ప్రీమియం వెహికల్ తీసుకున్నప్పుడు ఆల్టర్నేట్ గా దీని కాంపిటీటర్స్ ఉన్నారు. MG ఉంది, ఫార్చునర్స్ ఉంది, అండ్ కంపింగ్ టు ఇన్నోవా ఉంది. ఈ అమౌంట్ పెట్టే బదులు అది కూడా వచ్చేది కదా నా వ్యూలో. యాక్చువల్ ఆ వెహికల్స్ చూసావా? చూసాను నేను. యాక్చువల్ గా నేను ఇన్నోవా చూసాను. ఇన్నోవా నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే. థింగ్ ఏంటంటే మా ఇంట్లో ఆల్రెడీ వేరే వెహికల్ ఉంది, ఫార్చునర్ ఉంది. ఓకే. సో 2 బిగ్ SUVs అయిపోతాయి అని చెప్పేసి కాంపాక్ట్ SUVs లో, కాంపాక్ట్ ఇన్ ద సెన్స్ SUVs లో ఇది బెటర్ అనిపించింది మాకు. అంటే ప్రీమియం చూసారు, దీనికంటే MG కి పాయింట్ ఇస్తారు 100% లో. నీకు ఇంటీరియర్ గానీ సేఫ్టీ వైజ్ దానికన్నా ఇదే ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, 5 star రేటింగ్ ఇది. ఓకే. సో 5 star అన్న కాబట్టి చెప్తాను ఇంకోటి. ఇప్పుడు ఈ వెహికల్ 5 star అని చెప్పి ప్రిఫర్ చేసి తీసుకున్నావా, లేకపోతే అదర్ యాక్సెస్? లేదు, ఓన్లీ ఇంటీరియర్ చూసి తీసుకున్నా. యాక్చువల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసి తీసుకున్న వెహికల్. యాక్చువల్ గా నేను ఇప్పుడు దాకా మహీంద్రా వెహికల్ అనేది ఎప్పుడు వాళ్ళే ఫస్ట్ నుంచి. మేము మారుతి ఇవన్నీ వెహికల్ టచ్ చేసినాం, టొయోటా ఇవన్నీ, కానీ దీన్ని మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో మహీంద్రా ఒకసారి చూద్దాం, ఎక్స్పీరియన్స్ చూద్దాం అన్నట్టు ఫర్ ద ఫస్ట్ వెహికల్ ఈ వెహికల్ నాకు నచ్చింది. ఇన్ని దాంట్లో మహీంద్రా వెహికల్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ వెహికల్ నచ్చింది. అంటే చాలా మంది 5 star ఫుల్లీ సేఫ్టీ అని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇస్తున్నారు. లేదు, ఈవెన్ మీరు వోల్వో కూడా 5 star రేటింగ్. వోల్వోలో కూడా యాక్సిడెంట్ అయితే మనం చెప్పలేం, డ్రైవింగ్ స్కిల్స్ అంతే. సో నేను 5 star రేటింగ్ అనేది తీసుకోలేదు, కానీ ఓన్లీ లిక్స్ అండ్ ఇంటీరియర్ ప్రీమియం వైజ్ చూసే తీసుకున్నాను వెహికల్ నేను. అంటే కొంతమంది 5 star అనే సేఫ్టీ ఫీచర్స్ బాగుందనే తీసేసుకుంటారు. దానికి నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే అది గుడ్ థింగే కదా, 5 star రేటింగ్ ఉండడం గుడ్ థింగే. అలా తీసుకోవడం ఓకే, బట్ ఒక్కొక్కరు బట్టి ఒకరు ప్యాషన్. నాకు ఇంకో వెహికల్ లుక్స్ అవన్నీ చూసి నేను తీసుకున్నాను. కొంతమంది ఏంటంటే ఓన్లీ 5 star రేటింగ్. ఈవెన్ మన చిన్న కార్లో ఈ టాటాలో కూడా అందరు 5 star రేటింగ్ ఉండే అని తీసుకుంటున్నారు. ఈవెన్ 12 lakhs లో కూడా 5 star రేటింగ్స్ ఉన్నాయి. సో ఈవెన్ 26-27 lakhs లో కూడా మనకు 5 star డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ బడ్జెట్. అండ్ సో నువ్వు ఇంట్లో ఫార్చునర్ ఉందన్నారు. సో ఫార్చునర్ ని దీని పక్కన పెడితే ఏది నీకు బాగా ఇష్టం, అండ్ ఏ డ్రైవింగ్ కానీ అండ్ హ్యాండ్లింగ్ అని ఏది బాగుంటుంది? అంటే ఆబ్వియస్లీ ఫార్చునర్ కదా, అల్టిమేట్. ఎందుకంటే దానిలో డ్రైవ్ ఫీల్ అసలు వేరే ఏ వెహికల్ లో రాలేదు. ఈవెన్ ఇన్నోవో, నేను అన్ని యాక్చువల్ గా MG గ్లాస్టర్ వేరే వెహికల్స్ కూడా నడిపాను. సో ఆ ఫీలింగ్ రాలేదు. కానీ కంపేర్ టు ఇంటీరియర్ అండ్ ప్రీమియం వైజ్ అయితే 101% ఇదే ఈ వెహికల్. ప్రీమియం వైజ్ 101% ఇదే. డ్రైవింగ్ చాలా స్మూత్ ఉంటది, అది స్మూత్ ఉండదు అసలు. యాక్చువల్ గా ఫార్చునర్ స్మూత్ అనిపించదు మనకి, అనిపిస్తుంది రగడ్ ఉంటుంది లుక్స్ అంతా. మళ్ళీ డ్రైవింగ్స్ కూడా మనకి స్మూత్ ఏమో అనిపించదు. ఇదేంటంటే 100% స్మూత్ ఉంటది. మన డ్రైవ్ 160 వెళ్తున్నాం, నేను ఆల్మోస్ట్ 160 టచ్ చేసిన దీనికి. 165 టచ్ చేసా కానీ అసలు మనకు అర్థం కూడా కాదు, లైక్ 165 టచ్ చేసాం అనమాట. సో అంత స్మూత్ వెళ్తుంది. సో ఈవెన్ ఫార్చునర్ అంతే వెళ్తుంది, కానీ ఫార్చునర్ అర్థమవుతుంది మనకి వెహికల్ మనం అంత స్పీడ్ వెళ్తున్నట్టు, కానీ ఈ వెహికల్ అనిపించలేదు. సో ఇప్పుడు ఆ వెహికల్ ఉంది కదా, ఇప్పుడు ఆ వెహికల్ మీకు ఇంటీరియర్ వైజ్ చాలా ఇదిగా ఉంటుంది, ఈ వెహికల్ చాలా ప్రీమియంనెస్ ఉంటుంది. సో మాక్సిమం డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నప్పుడు లైక్ వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తారా, లేదా ఇదే బాగుంది బెస్ట్ తర్వాత వచ్చిన వెహికల్ ఇది బాగుంది అని అనిపిస్తుందా? ఆబ్వియస్లీ దీనే ప్రిఫర్ చేస్తారు, ఫ్యామిలీ దీనే ప్రిఫర్ చేస్తారు. ఓన్లీ మా ఫాదర్ మా బ్రదర్ మేమే ఓన్లీ ఆ ఫార్చునర్ అన్నట్టు ఎక్కడ తీస్తే అది కొంచెం మంచిగా మాకు అట్లా అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ వైజ్ వెళ్తే మాత్రం ఎక్కువ సార్లు అయితే ఇదే తీసుకెళ్తాం మేము. అండ్ కాస్ట్ వైజ్ కూడా అది ఎక్కువ కంపేర్ టు ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 50 lakhs అది. సో చాలా మంది ఫార్చునర్ కంటే ఇది ఫార్చునర్ ఈక్వల్ టు అని కంపేర్ చేసుకుంటున్నారు. అంటే కంపారిజన్ అయితే చేయలేము, అలా 101% చేయలేము. ఎందుకంటే దీనికి దానికి చాలా ఫరక్ ఉంటది, డిఫరెన్స్ చాలా ఉంటది. ఈవెన్ హైట్ వైజ్ కానీ దానిలో కూర్చుంటే మనము అంటే 2 times హైయర్, ఈ వెహికల్ కన్నా 2 times హైయర్ లో కూర్చున్నాడు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో కంపేర్ అయితే చేయలేము. కానీ ఈవెన్
దాని లుక్స్ దానికే, దాని డ్రైవింగ్ ఫీచర్స్ కానీ దీంతో కంపేర్ చేయలేము యాక్చువల్. లుక్ వైజ్ అండ్ ఆప్షన్ వైజ్ అన్ని చెప్పావు కరెక్ట్ గానే. లెట్స్ టాక్ అబౌట్ ద డ్రైవ్. సో మెయిన్ పార్ట్ ఆఫ్ ద వెహికల్ అది. సో దీని డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లైక్ హైవే మీద రోల్ కానీ స్టీరింగ్ కంట్రోల్ కానీ ఎలా అనిపించింది? డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అసలు. వన్స్ మనము హైవే మీద వెళ్తున్నాం, మీరు చెప్తున్నా కదా, ఈవెన్ 160 170 టచ్ చేసినా కూడా మీకు బాడీ రోలింగ్ కానీ అసలు ఎక్సలెంట్ ఉంటుంది. డ్రైవ్ ఫీల్ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది. ఈవెన్ మీరు 100 వెళ్తున్నారా అనిపిస్తా, 160 170 వెళ్తున్నా కూడా చాలా వెహికల్ అయితేనే మనకు అనిపించదు. ఇలాంటి హెవీ వెహికల్ చాలా స్మూత్ వెళ్తుంది. సో ఇది నా కంపారిజన్ అంటే చాలా మంది ఇప్పుడు హెవీ వెహికల్ కదా, సో అందరికి ఆ డ్రైవబిలిటీ ఇస్తుందా అంటే కొంతమంది చిన్న కార్ నుంచి పెద్ద కార్కి వస్తారు. నేను యాక్చువల్ గా వేరే ఎంజీ చెప్పారు కదా మీరు, ఎంజీ హెక్టార్ లో చూశాను. ఎంజీ హెక్టార్ లో నేను నడిపినప్పుడు గ్లాస్టర్ హెక్టార్ దీంతో కంపేర్ చేస్తే ఎంజీ హెక్టార్ లో ఉంది కాబట్టి, సో ఎంజీ హెక్టార్ నడిపినప్పుడు నాకు బాడీ రోలింగ్ అనిపించింది. అంటే 160 170 వెళ్తున్నప్పుడు మనం కొంచెం కర్వ్ లో వెళ్ళినా కూడా కొంచెం బండి షివరింగ్ అవడం, ఇట్లా షేకింగ్ అవడం అనిపించింది. సో కంపేర్ టు అదే స్పీడ్ ఈ బండిలో వెళ్ళినప్పుడు నాట్ ఈవెన్ 1% కూడా నాకు అనిపించలేదు. ఓకే. సో బాడీ రోలింగ్ కానీ షివరింగ్, ఈవెన్ ఎవరైనా న్యూ డ్రైవర్స్ ఇప్పుడు కొత్త వచ్చారు, ఇప్పుడు చాలా ఈవెన్ షిఫ్ట్ నుంచి డైరెక్ట్ ఈ వెహికల్ ఉన్నా కూడా మీకు డిఫరెన్స్ అనిపించదు. సో డ్రైవింగ్ అనేది కంఫర్ట్ ఉంటుంది, చాలా స్మూత్ అండ్ లైట్ గా ఉంటుంది. చాలా లైట్ ఉంటుంది డ్రైవ్, వెహికల్ చాలా లైట్ వెళ్తుంటుంది. ఓకే. స్టీరింగ్ కంట్రోల్ హెవీ స్పీడ్ లైక్ మోర్ దాన్ 80-100 స్పీడ్ వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ హెవీనెస్ ఉంటుందా అండ్ రోల్ ఉంటుందా? ఉండదు, చాలా స్టిఫ్ ఉంటుంది. నేను చెప్తున్నా కంపేర్ టు నేను వేరే వెహికల్ చూసిన దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 130 140 ఇట్లా వెళ్తున్నప్పుడు మనకి అర్థమైపోతుంది, కొంచెం స్టడీ అవ్వడం ఇట్లా అవుతుంటది. ఈ వెహికల్ మీకు అది అనిపించదు. అప్ డౌన్స్ హైవే మీద మనకి అప్ డౌన్స్ అలా వచ్చినా కూడా బాగుంటుంది, స్టెబిలిటీ అనేది బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇంకోటి క్వశ్చన్ వచ్చింది నాకు, వెహికల్ ఒక మర్చిపోయినాను, హారియర్ నడిపి ఉంటాను కూడా. సో హారియర్ నేను దానికి ఒక కంపెటిటర్ అని చెప్పొచ్చు. చాలా మంది ఇప్పుడు హారియర్ పోకుండా దీనికి వచ్చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ రిచ్ లైక్ ఫీలింగ్, లోపల ఇంటీరియర్ కానీ చాలా ల్యాగ్ ఉంది. సో దానితో ఎలా కంపేర్ చేస్తుంది హ్యారియర్ కి దీనికి? నేను హ్యారియర్ దీంతో కంపారిజన్ అంటే దాని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది యాక్చువల్. ఎగ్జాక్ట్లీ. దానికి ఇప్పుడు నేను ఓన్లీ హెక్టార్ తో కంపేర్ చేసినప్పుడే డిఫరెన్స్ చూపడగలుగుతాను. హ్యారియర్ కి దీనికి ఈవెన్ అది దీనికన్నా ఇంకా స్టడీగా ఉంది వెహికల్. ఓకే. కంపేర్ టు డ్రైవ్ ఫీల్ లో అది స్టడీగా ఉంది. ఓకే. సో స్మూత్నెస్ అయితే రెండు వెహికల్ లో సేమ్ ఉంది. ఈవెన్ లుక్స్ వైజ్ అయితే డిఫరెన్స్ చాలా ఉంది. ఈ వెహికల్ కి 100 మార్క్స్. స్టడీ వైజ్ అయితే అది 100%. ఓకే. సో డ్రైవబిలిటీ మాత్రం అది కొంచెం బాగుంది కంపేర్ టు XC70. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఆ ఇంటీరియర్ రిచ్నెస్ ఫీలింగ్ అండ్ అడిషనల్ ఫీచర్స్ అనేది మిస్సింగ్ హ్యారియర్ లో. మేబీ ఆటో ఫీచర్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో కూడా అవన్నీ యాడ్ చేస్తున్నారు, బట్ అంత రిచ్నెస్ అయితే కనిపించలేదు. ఈవెన్ అవుటర్ లుక్ కూడా దాని అంత బాగాలేదు. ఎగ్జాక్ట్లీ. వెనకాల వెహికల్ వచ్చేసరికి చాలా కంప్రెస్ అయినట్టు అనిపిస్తుంటది ఆ వెహికల్. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు సస్పెన్షన్ మెయిన్ నాకు చాలా అనిపించింది. సస్పెన్షన్ గురించి మాట్లాడదాం. సో సస్పెన్షన్ ఇంత హెవీ వెహికల్ కాబట్టి ఆబ్వియస్లీ సస్పెన్షన్ అనేది కొంచెం ఇంపాక్ట్ అయి ఉంటుందని నా అంచనా. బట్ నువ్వు ఇన్ని రోజులు డ్రైవ్ చేసావు కదా, సో ఎలా అనిపిస్తుంది? దీనిలో మేజర్ కాన్ వచ్చేసి సస్పెన్షన్. ఇక యాక్చువల్ గా మీరు డ్రైవ్ ఏమంటారు స్మూత్ రోడ్స్ లో హైవేస్ లో కానీ అక్కడ మీరు ఫీల్ అవ్వరు సస్పెన్షన్. ఇట్స్ పర్ఫార్మెన్స్ వైజ్ వెరీ గుడ్. కానీ ఎప్పుడైతే మీరు నార్మల్ రోడ్స్ లో ఇట్లా వెళ్తుంటారో అప్పుడు సస్పెన్షన్ అంటే లైక్ ఆ ఫీల్ ఏమంటే మీకు బౌన్స్ అవ్వదు వెహికల్. అంటే సస్పెన్షన్ అంటే మనకు అర్థమైపోతుంటది. ఓకే, సౌండ్ ఏం రాదు, లైక్ మనం ఫీల్ అవుతాం అది. అంటే ఇట్లా బండి ఫీల్ అవుతుంటుంది లోపల కనిపిస్తుంది. సో మనకి అది స్మూత్నెస్ అనిపించదు సస్పెన్షన్ పెద్ద డ్రాబ్యాక్ దీంట్లో. సో వెహికల్ అండ్ హైవే రోడ్స్ మీద నీకు ఆ స్టెబిలిటీ ఉండేది, మా చిన్న రోడ్స్ నీకు ఆ సస్పెన్షన్ అనేది లాగ్ అనిపిస్తుంది. లాగ్ 100%. లైక్ ఆఫ్ రోడింగ్ రోడ్స్ లో లైక్ గుంతలు అలాంటి రోడ్లు నడిపినప్పుడు ఆఫ్ రోడింగ్ అంటే దీని అంత అది లేదు. ఆఫ్ రోడింగ్ అట్లా నార్మల్ గా ఇప్పుడు ఈవెన్ ఇలాంటి రోడ్స్ లో వెళ్ళినా కూడా మనము చాలా డిఫరెన్స్ కనపడుతుంది సస్పెన్షన్. ఓకే. సస్పెన్షన్ మేజర్ కాన్. సో ఇలాంటి రోడ్ మీద అది పనికి రాదని చెప్తావా, లేకపోతే యావరేజ్ రాదు అని చెప్పాను. కంపేర్ టు వేరే వెహికల్ ఇప్పుడు ఫార్చునర్ ఉంది, అసలు దానికి ఫరక్ పడదు, దాని వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు దాని ఈ వెహికల్ అలా తీసుకెళ్ళాలి. మనకి లోపల ఊకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఫ్రంట్ టూ వీల్స్ ఇట్లా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి స్టీరింగ్ లో, అర్థమైపోతుంటా అలా అనిపిస్తుంది బ్యాడ్ రోడ్స్ మీద అట్లా. దీని ఒక నైట్ డ్రైవింగ్ కానీ దీని లైటింగ్ అని చాలా విన్నాను, చాలా పాజిటివ్ గా విన్నాను అండ్ విత్ అడాస్ ఫీచర్స్ తో విన్నాను. సో దాని గురించి ఎలా? లైట్ త్రో మాత్రం చాలా బాగుంటది. ఎగ్జాక్ట్. లైట్ త్రో మంచిగా ఉంటది, మొత్తం ఎల్ఈడీస్ మొత్తం కదా. అవును. సో థింగ్ ఏంటంటే దీనిలో బెస్ట్ ఫీచర్ 80 స్పీడ్ దాటిందంటే ఆటో లైట్ బూస్ట్ అయిపోతుంది. బూస్టర్స్ ఉన్నాయి దీంట్లో, లైట్ బూస్టర్స్ ఉన్నాయి. సో 80 స్పీడ్ ఎక్సీడ్ అయితే మనకి బూస్టర్స్ ఆన్ అవుతాయి. ఇఫ్ ఎట్ ఆల్
సింగిల్ రోడ్ లో వెళ్తున్నా కూడా ఆపోజిట్ వెహికల్ మనకి హై బీమ్ త్రో చేసిన మనకి డైరెక్ట్ గా మన బూస్టర్స్ ఆటోమేటిక్ రన్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఆడన్ ఫీచర్ దీనికి మంచిగా సేఫ్టీ ఫీచర్ అట్ ద సేమ్ టైం మనకి కంఫర్ట్ ఫీచర్. కంఫర్ట్ యా, మనం 80 దాటినామంటే మనకి త్రో చాలా ఇంకా ఎక్కువ వైట్ ఇచ్చేస్తుంది. ఎగ్జాక్ట్. సో ఇంటీరియర్ హైలైట్ అని చెప్పేసావు దీనికి ఆల్రెడీ. సో నీకు ఇంటీరియర్ లో నీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సీటింగ్ ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ సీటింగ్ గురించి మాట్లాడడం. సీటింగ్ కంఫర్ట్ అండ్ బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్ సీటింగ్ కంఫర్ట్ అండ్ లాస్ట్ టూ సీటింగ్ కంఫర్ట్, ఇవన్నీ ఎలా జస్టిఫై చేస్తావు? డ్రైవర్ అయితే కంఫర్టబుల్, లైక్ మనం ఎలా ఉందంటే 3 మెంబర్స్ కి ఆటో సీటింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో డ్రైవర్ది, ప్యాసింజర్ది, బ్యాక్ సీట్ ఫ్యామిలీ సీటింగ్ ఎక్సలెంట్ ఉంది. టై సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, థర్డ్ రో సీటింగ్ ఓన్లీ కిడ్స్ కే పర్మిట్ అయ్యేటట్టు ఉంది. మనము అడల్ట్స్ వరం ఫుల్లీ 7 సీటర్ కాదు. ఓకే, జస్ట్ 7 సీటర్ ఫర్ నేమ్ సేక్ అంతే. అది అంతే, ఫర్ ఓన్లీ కిడ్స్ కి జస్టిఫై అవుతుంది ఆ సీట్స్ అంతే. మనం కూర్చోవచ్చు, లైక్ ఈవెన్ టై సపోర్ట్ కానీ మనకి లెగ్ రూమ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, యా. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వెనకాల కూర్చున్నప్పుడు ఆ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఈవెన్ రిక్లైన్ అయితే సీట్స్ కూడా. ఓకే, సో సపోర్ట్, టై సపోర్ట్ కానీ వాళ్ళ రిక్లైన్ అవంతా కంఫర్టబుల్ ఉంటుంది సీట్ అంటే బ్యాక్ సైడ్. ఓకే, సో సీటింగ్ కంఫర్ట్ ఓకే ఫైన్. అండ్ నాకు కూడా ప్యాసింజర్ సీట్ చాలా బాగా అనిపించింది. లైక్ బాడీ అటాచ్ అవుతుంది కంప్లీట్ గా, బాడీ అనేది అటాచ్ అవుతుంది. బ్యాక్ సపోర్ట్ కూడా నాకు బాగా అనిపించింది. కొన్ని వెహికల్స్ లో చూసాను కదా, హారియర్ లో వెనకాల కూర్చున్నప్పుడు నాకు చాలా హార్డ్నెస్ అనిపించింది. నాట్ షూర్ మరి అందరికి అనిపించింది లేదు, బట్ నాకు హారియర్ లో కూర్చున్నప్పుడు అంటే బ్యాక్ సైడ్ చాలా హార్డ్ అనిపించింది సీట్. ఇది కూడా హార్డ్ గానే ఉంది, బట్ థింగ్ ఇస్ నీకు బాడీకి ఫిక్స్ అయిపోతున్నావు. సో అలాంటప్పుడు చాలా ప్యాసింజర్ సీట్ కి చాలా బాగా అనిపిస్తుంది. సో నువ్వు పోస్టర్ బాగుంది, మెమరీ సీట్ అడ్జస్ట్మెంట్ అన్నావు కదా, సో అది కొంచెం చాలా స్లోగా ఉంది అని అంటారు. స్లోగా ఉంది అండ్ ఫంక్షన్ కూడా చాలా స్లోగా వర్క్ అవుతుంది అని. ఎస్, నేను యాక్చువల్ గా మెమరీ సీట్ ఫంక్షన్ ఆఫ్ చేసేసిన. కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకు ఊరికే రావడం, అంటే అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. అదే, సో నేను ఏం చేసి ఆఫ్ చేసేసుకున్నా. సో నేను ప్రీసెట్ చేసి పెట్టేసుకున్నా. ఓకే, సో 3 మనం ప్రీసెట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు 1 వచ్చానంటే నా పొజిషన్ నాకు వచ్చి ఉంటది. సో నాకు ఇంకా నేను ఎవ్రీ టైం నేను సీట్ పొజిషన్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను సీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇంకోటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఈ కంప్లీట్ 10.2 ఇంచ్ ఎల్సిడి స్క్రీన్ గురించి మాట్లాడదాం. అయితే చాలా మంది కొనేటప్పుడు ఈవెన్ నాకు తెలియదు ఒకటి ఏంటంటే, కంప్లీట్ అందరు ఏమనుకుంటారు అంటే కంప్లీట్ ఇదంతా ఒకటే స్క్రీన్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, కానీ కాదు. యాక్చువల్ గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లస్టర్ రెండు డిఫరెంట్. ఈవెన్ మిడిల్ లో గ్యాప్ ఉంటది. అందరు ఏమనుకుంటారు అంటే కంప్లీట్ ఈ నుంచి దాకా ఒకటే స్క్రీన్ అనుకుంటారు. దీనిలో ఫీచర్స్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, వన్స్ మీరు క్లస్టర్, ఈవెన్ క్లస్టర్ లో కూడా చాలా ఫీచర్స్ ఇచ్చేసారు. ఈవెన్ మ్యాప్ కూడా మనం క్లస్టర్ లో చూసుకోవచ్చు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రెండు దాంట్లో చూసుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఉన్నాయి. యాడ్ ఆన్ ఫీచర్స్ ఎన్ని ఉన్నాయంటే తెలుసుకుంటుంటే దీనికి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది అప్డేట్ అవుతుంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్న కొద్దీ మనకి కొత్త న్యూ ఫీచర్స్ యాడ్ ఆన్ అవుతుంటాయి వెహికల్. సో దీనికి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఉంది, అడ్రినాక్స్ ఉంది దీనికి, కనెక్టెడ్ యాప్స్. సో దీనికి ఓన్లీ 2 years కదా అది. దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తా మళ్ళీ 6,000 ఏమో కాస్ట్ పడుతుంది. అంటే యాక్చువల్ గా నాకు 2,199 అని ఇచ్చారు. 5,999 అని యాక్చువల్ ప్రైస్. 2,199 కి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఉంది యాక్చువల్ గా. సో మల్టిపుల్ డ్రైవర్ లైక్ మీ బ్రదర్, మీ ఫ్రెండ్స్ ఇలా డ్రైవ్ చేస్తున్నారు అనుకో, దానిలో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైన్యూట్ డీటెయిల్ కూడా, ఇప్పుడు మనం వచ్చిన రూట్ కా నుంచి ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా దానిలో మన మ్యాప్ మనకు చూపెట్టేస్తుంది. అడ్రినాక్స్ యాప్ లో ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్, ఎంత ఫ్యూల్ కన్సూమ్ అయ్యింది, ఎన్నిసార్లు క్లచ్ ప్రెస్ చేశారు, ఎన్నిసార్లు యాక్సలరేషన్ అంటే ఎంత హార్ష్ బ్రేకింగ్ చేశారు, అవన్నీ ప్రతి ఒక్క సింగిల్ మైన్యూట్ డీటెయిల్ దానిలో చూపెట్టేస్తాను. సో నువ్వు దాని గురించి మాట్లాడతావు కాబట్టి ఒక నాకు గుర్తొచ్చాయి. సో నేను కూడా చూసాను దాంట్లో ఫీచర్ అది. సో మన డ్రైవర్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు కదా, కార్ని ఎలా డ్రైవ్ చేసావు, హౌ గుడ్ అవర్ డ్రైవింగ్ ఇస్, హౌ గుడ్ మన కార్ని మెయింటైన్ చేస్తున్నాం ఈజీ తెలుసుకోవచ్చు. ఈవెన్ మనము మన దాంట్లో కూడా తెలుసుకోవచ్చు. క్లస్టర్ లో కూడా మనకు చూపెట్టేస్తుంది ఈజీగా. అంటే మనం చేసేది, మనము పోయిన స్పీడ్ కి మన మైలేజ్ ఎంత ఇస్తుంది, యాక్చువల్ గా మన పర్ఫార్మెన్స్ ఏంది, గ్రీన్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ డ్రైవర్ రిపోర్ట్ అనుకో, అంతే, డ్రైవర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ చూపెట్టేస్తుంది. సో ఎవరు డ్రైవ్ చేసినా, రేపు తమ్ముడు డ్రైవ్ చేసినా కూడా ఒక లాంగ్ డ్రైవ్ ఇంత దాని రిపోర్ట్ తీయచ్చు. హౌ గుడ్ కంపారిజన్, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్, ఏ మినిట్ లో ఎక్కడ ఆగారు, ఎంతసేపు ఆగారు, ఫ్యూయల్ ఎంత కొట్టించారు, ఫ్యూయల్ ఎంత కన్జ్యూమ్ అయ్యింది, A to Z మైన్యూట్ డీటెయిల్ కూడా మనం తీసుకెళ్ళి మనము ఇది ఆటోమేటిక్ స్విచ్ ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే బయట ఉండి మనం సెంట్రల్ లాకింగ్ చేసుకోవచ్చు వెహికల్ ని, మనం సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు, స్టార్ట్ స్టాప్ రెండు ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, హజార్డ్ లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనిలో ఒక సేఫ్టీ ఫీచర్ ఇంకోటి ఉంది, SOS అని, మనకి ఎమర్జెన్సీ కాలింగ్ అని, అవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఎంతవరకు యూజ్ అవ్వచ్చు అనుకుంటాం? యూజ్ అంటే లైక్ రోడ్ అసిస్టెన్స్, SOS. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హైవేలో ఇక్కడ ఆగిపోయింది అనుకోండి,
మోస్ట్ ఆఫ్ ద డైరెక్ట్ మనము 2 ఉన్నాయి SOH కాల్ చేసేసి మహీంద్రా వాళ్ళకి మనము డైరెక్ట్ కనెక్ట్ చేసామంటే వాళ్ళు రోడ్ రెసిస్టెన్స్ వాళ్ళు పంపించేస్తాం ఫ్రీ 2 years ఈ ప్యాకేజ్ లోనే ఈ ప్యాకేజ్ లో 2 years ఫ్రీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని రోజు కి ఇచ్చాడంట కదా. సో హౌ గుడ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ AC? యాక్చువల్ గా 3 rows కి ఇండివిజువల్ గా ఉంది AC. సో AC త్రో మాత్రం చాలా బాగుంది. ఓకే, మంచిగా కూల్ అయిపోతుంది. లైక్ 1-2 స్పీడ్ లో పెట్టుకున్నా, ఫ్యాన్ స్పీడ్ 1-2 పెట్టుకున్నా కూడా మంచి ఉంది. ఆటో చిల్లింగ్ మంచిగా. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది. యాక్చువల్ గా స్పీకర్స్ కూడా ఈచ్ రో ఉంది. యాక్చువల్ గా 6 స్పీకర్స్ ఉన్నాయి. సో బ్యాక్ వర్క్ ఉన్నాయి స్పీకర్స్ కూడా. దాని సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది యాక్చువల్ గా. అండ్ కమింగ్ టు దీనికి ఫస్ట్ సెగ్మెంట్ 6 ఎయిర్ బ్యాగ్స్ అంటారు. లగ్జరీ మోడ్ లో 7 అనుకుంటా. దీని కూడా 7 X7 కూడా 7. ఓకే, సో అది చాలా అడ్వాంటేజ్ కదా. అవును, యాక్చువల్ గా 5 స్టార్ రేటింగ్ ఇవ్వడానికి కూడా మేజర్ థింగ్ అదే. సో ఇన్ కేస్ నేను AX7 లో ఒక మేజర్ యాక్సిడెంట్ చూసాను, యూట్యూబ్ లో చూసాను యాక్చువల్ గా. సో తను సర్వైవ్ అయ్యాడు యాక్చువల్ గా. సో ద ఓన్లీ రీజన్ 7 ఎయిర్ బ్యాగ్స్. ఇక్కడ నుంచి ఫ్రమ్ ఫ్రంట్ ఎడ్జ్ కార్నర్ నుంచి బ్యాక్ ఎడ్జ్ వరకు కర్టన్ ఉంది ఒకటి, సేమ్ 2 sides. ఒకటేమో సీట్ లో డ్రైవర్ సీట్ ఫ్రంట్ 2 అండ్ నీకి ఒకటి నేను ఏంటంటే లగ్జరీ మోడల్ లో ఉంది. లేదు, దీని కూడా కంప్లీట్ 7 ఎయిర్ బ్యాగ్స్. సో నీకు ఈ కంప్లీట్ ఫీచర్ లో ఏది బాగా రెగ్యులర్ గా యూజ్ చేసే ఫీచర్ ఏంటి? నేను హైవేలో వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీనిలో డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. ఓకే, జిప్ జాప్ జూమ్ అని. జిప్ జాప్ జూమ్ లో జిప్ లోనేమో మనం లోకల్ గా కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే దానిలో మైలేజ్ కూడా బాగా వస్తుంది జిప్ లో. జాప్ ఏమో అంటే కామన్ స్పీడ్, అది జూమ్ అయితే స్పోర్ట్స్ మోడ్, హెవీ స్పోర్ట్స్ అది. సో నేను విన్నది ఏంటంటే జిప్ జాప్ జూమ్ మోడ్ కదా, ఈ 3 కాకుండా కస్టమ్ కూడా ఉంది. కస్టమ్ చేసుకోవచ్చు. కస్టమ్ దాంట్లో ఎట్లుందంటే ప్రతి ఒక్కటి మనం బ్రేకింగ్ గానీ ఇంజన్ A to Z కస్టమ్ చేసుకోవచ్చు మన దీంట్లో. ఓకే, స్పీడ్ గానీ, బ్రేకింగ్ కంట్రోల్ గానీ, స్టీరింగ్ హెవీనెస్ చేసుకోవచ్చు మన దీంట్లో. ఓకే, ఇంకొకటి దీనిలో మంచి నాకు ఫీచర్ నచ్చిందంటే ఈ నాబ్ ది. సో మనం నార్మల్ గా హైవేస్ పైన మోర్ దెన్ 120, ఇప్పుడు మనకు అఫీషియల్ గా 120 స్పీడ్ ఉంది కదా. 120 స్పీడ్ ఉన్నప్పుడు మనము ఇంటర్నల్ సిస్టమ్ చూసుకుంటా, టచ్ చేసుకుంటా, అది ఇది చేయకుండా ఇఫ్ ఎట్ ఆల్ మనం సాంగ్ చేంజ్ చేయాలన్నా ఈవెన్ మనకి కంట్రోల్స్ ఈవెన్ స్టీరింగ్ ఉంది. మనకి ఇక్కడ సైడ్ నాబ్స్ ఉంటాయి. నార్మల్ గా రిలాక్స్ అవుతున్నాం మనం డ్రైవింగ్ చేసేటప్పుడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏమనిపిస్తుంది, ఈ నాబ్ మనము సాంగ్ చేంజ్ చేసుకోవడం గానీ, లేకపోతే ప్రతి ఒక్కటి మనం మొత్తం కంట్రోలింగ్, ఈ నాబ్ మొత్తం 360 డిగ్రీ రొటేట్ అవుతుంది. సో ఇంజన్ వచ్చేసి 2.2 లీటర్ ఇంజన్ కదా. 2.2 లీటర్స్ ఇంజన్ అనేది పెద్ద పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో నాయిస్ ఎలా ఉంది లోపల వరకు? ఆ నాయిస్ అనేది క్యారీ అవుతుందా? నాయిస్ క్యాన్సిలేషన్ ఇన్సులేషన్ ఎలా ఉంది లోపల నీకు? అంటే బేర్లీ వినిపిస్తుంది అంతే. అంత నాయిస్ మనకంటే డిస్టర్బెన్స్ గా అయితే అనిపించదు, స్మూత్ గానే ఉంటది. వన్స్ మనం డ్రైవ్ మోడ్ లో ఉన్నప్పుడు మనం అంత ఫీల్ అవ్వము. వన్స్ మనం ఇట్లా ఐడియల్ వెహికల్ ఐడియల్ ఉందంటే మాత్రం కొంచెం ఫీల్ అవ్వాలి. జనరల్ గా డీజిల్ లో ఉంటుంది డీజిల్ కాబట్టి. అదే పెట్రోల్ అయితే 100% మనకి చాలా వేరియేషన్, చాలా వేరియేషన్. సో నాయిస్ అయితే కొంచెం ఉంది, బట్ నాట్ దట్ ఇరిటేషన్ అంత ఇరిటేషన్ అంతా కాదు. డ్రైవ్ మోడ్ లో మీకు అర్థం అవ్వదు అసలు. ఓకే, సో దీని బూట్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆల్మోస్ట్ నువ్వు 7 సీటర్ తీసుకున్నావు కాబట్టి, సో ఎంత స్పేస్ నీకు అవైలబుల్ ఉంటుంది, అసలు యూస్ఫుల్ అవుతుంది అంతమంది ఫిల్ అయిన తర్వాత? యాక్చువల్ గా ఇది బూట్ స్పేస్ చాలా చిన్నగా ఉంటుంది, 240 లీటర్స్. సో బేసిక్ గా ఈవెన్ స్మాల్ ట్రాలీస్ కూడా పట్టవు ఈ పొజిషన్ లో. సో ఓన్లీ కాలేజ్ బ్యాగ్స్, స్మాల్ థింగ్స్ ఏదైనా ఉంటే పడతాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మేము 5 members ట్రావెల్ చేస్తాం ఈ వెహికల్ లో. సో మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా ఈ సీల్ ఫోల్డ్ చేసుకుని ట్రావెల్ చేస్తాం 5 members కి. సో అప్పుడు యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది ఇక్కడ మనకి కనిపించిపోతుంది. ఫుల్లీ ఆక్యుపై అయితే మాత్రం కష్టం. అప్పుడు చాలా అది లగేజ్ పెట్టుకోవడానికి అసలు స్పేస్ ఉంటుంది ఇంకా. ఓకే, దీనిలో బెస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్ గా వేరే వెహికల్స్ కి ఏంటంటే బ్యాక్ సీట్ వాళ్ళు కూర్చున్నారంటే మిడిల్ సీట్ వాళ్ళే తీయాలి వాళ్ళకి. జస్ట్ ఈ సీట్ ఫోల్డ్ చేస్తేనే వీళ్ళు బయటికి రాగలుగుతారు. సో దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ వెహికల్ లో డైరెక్ట్ బ్యాక్ సీట్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ 1 touch తోటి జస్ట్ ఇలా ఫోల్డ్ చేశారంటే అది ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్. ఓకే, అంటే బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా కంట్రోల్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే 60-40 మిడిల్ రోడ్ ఏమో 60-40 సీట్స్ స్ప్లిట్ ఉంది. సో కంప్లీట్ గా మీరు ఫోల్డ్ చేశారంటే ఇది బెడ్ లాగా తయారైపోతుంది. యాక్చువల్ కంప్లీట్ గా మీరు ఏదైనా కంఫర్టర్ కానీ మ్యాట్రెస్ వేస్తే ఒక బెడ్ లాగా అయిపోతుంది. పడుకోవచ్చు అయితే? పడుకోవచ్చు కంప్లీట్ గా. మొత్తం ఫుల్ కంప్లీట్ హార్డ్ ఉంటుంది. సో దీని సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంది? ఇప్పుడు దాకా ఎన్ని కిలోమీటర్స్ తిరిగా?
ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 15,000 తిరిగాను. ఓకే. 10,000 ఏమో నాకు అరౌండ్ 9,000 అయింది. అరౌండ్ 9,000 అయింది. కంపేర్ టు వేరే వెహికల్ సర్వీస్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. అది మహీంద్రా సర్వీస్ కూడా లైక్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది వాళ్ళది. అంటే ప్రాపర్ రెస్పాన్స్ లేదంట. ప్రాపర్ రెస్పాన్స్ లేదు. బాలేదా లోపల? వర్క్ ఆబ్వియస్ గా టెక్నీషియన్స్ ఉంటారు, అది వర్క్ బాగాలేదని చెప్పలేను, కానీ చాలా డిలే ఉంటది, వాళ్ళ రెస్పాన్స్ చాలా డిలే ఉంటది. అంటే నువ్వు ఇచ్చిన కంప్లైంట్స్ కి వాళ్ళ చేసిన వర్క్ కి సాటిస్ఫైడ్? 100%. ఆ వర్క్స్ పరంగా సాటిస్ఫైడ్. టైమ్లీ రెస్పాన్స్ అండ్ ప్రాపర్ డెలివరీ అలాంటివి అంటున్నావు అయితే? డెలివరీ మీద టెక్నికల్ సైడ్ అయితే సర్వీసింగ్ అంతా ఓకే బాగా. ఎందుకంటే చాలా విన్నది అంటే టాటా ఈ మహీంద్రా దాంట్లో మనకి సర్వీసింగ్ అనేది ఒక 5 స్టార్ కింద దిగిపోయింది అనమాట. దానివల్ల చాలా మంది ఒక స్టెప్ వేయాలంటే భయపడి. ఇన్సూరెన్స్ ఏమైనా రెన్యువల్ చేసావా రీసెంట్ గా? నేను రీసెంట్ గా ఏమైనా రెన్యువల్. సో అది ఫస్ట్ ఇన్సూరెన్స్ షోరూమ్ లోనే తీసుకున్నావా? షోరూమ్ లో తీసుకున్నాను. సో ఇన్ కేస్ నువ్వు నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెన్యువల్ వచ్చినప్పుడు సో నువ్వు బయట తీసుకోవాలనుకుంటున్నావు లేకపోతే షోరూమ్ లో ఆప్ట్ చేస్తావు అనుకుంటున్నావు? నేనైతే బయట తీసుకుందాం అనుకుంటున్నా. కంపేర్ టు షోరూమ్ నాకు అరౌండ్ 3,000-4,000 వరకు కొంచెం డిఫరెన్స్ వేరియేషన్ ఉంది. చాలా మంది ఏంటంటే మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఆ టైమ్లీ రెస్పాన్స్ షోరూమ్ లో తీసుకుంటే బాగుంటుందని చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు. నేను కూడా అదే ప్రిఫర్ చేస్తా, నా ఒపీనియన్. బట్ నీ ఒపీనియన్ లో నువ్వు 5,000 సేవ్ చేయడానికి బయట తీసుకుంటావా లేకపోతే వాళ్ళ సర్వీస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని బేస్ మీద నువ్వు బయట తీసుకుంటా అని చెప్తున్నావు? యాక్చువల్ గా ఈవెన్ వాళ్ళది కూడా వాళ్ళు వేరే కంపెనీలతో టైఅప్ అయ్యే ఉంటది. ఎగ్జాక్ట్లీ, అవును. అట్లా అని వాళ్ళది ఓన్లీ మహీంద్రా ఇన్సూరెన్స్ అనేది ఉండదు, లేకపోతే సమ్ వేరే బ్రాండ్స్ ఉన్నాయి వాళ్ళ కంపెనీ అని ఇన్సూరెన్స్ అయితే ఉండదు. సో ఏదైనా ఏంటంటే ద థింగ్ వాళ్ళు మన తరఫు నుంచి థర్డ్ పార్టీగా మనకి టేక్ ఓవర్ చేస్తారు ఇఫ్ ఎట్ ఆల్ మన కంపెనీ త్రూ తీసుకుంటే అంతే. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం క్యాపబుల్ ఉన్నాం, మనము వాళ్ళ కాల్స్ మాట్లాడగలుగుతాము, మనం ఫాలోఅప్ చేయగలుగుతాం, మాత్రం బయట తీసుకోవడం బెటర్, కొంచెం చీప్ పడుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇది లాస్ట్ లో డిస్కస్ చేస్తున్నాం, ADAS ఫీచర్. సో ఈ వెహికల్ లాంచ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ అందరి మైండ్ లో వచ్చింది ADAS ఫీచర్. ఇండియాలోనే ఫస్ట్ టైం మహీంద్రా అనేది లాంచ్ చేసింది ఈ సెగ్మెంట్, ఒక ట్రెండ్ స్టార్ట్ చేసింది అనుకుని చెప్పొచ్చు. ఇది ఆ ADAS ఫీచర్ ఎప్పుడైతే XC700 లాంచ్ అయిందో సైమల్టేనియస్ గా నెక్స్ట్ ఇయర్ నుంచి సెల్టోస్ గానీ, క్రీటా గానీ, అఫ్ కోర్స్ MG కూడా సైమల్టేనియస్ అప్పుడే వచ్చేసింది, MG లో కూడా వచ్చేసింది. సో ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది అనుకోవచ్చు సేఫ్టీ ఫీచర్. సో చాలా మంది ఇప్పుడు ADAS ఫీచర్ అనగానే ఒక ఆటోమేటిక్ డ్రైవింగ్ అని అనుకుంటున్నారు, బట్ ఇట్స్ ఎ కంప్లీట్ సేఫ్టీ ఫీచర్. సో నువ్వు దీంట్లో ఉన్న ADAS ఫీచర్ లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫ్రీక్వెంట్ గా వాడుతుంటావు? అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వాడుతుంటాను. దీనిలో మెయిన్ నచ్చిందంటే లేన్ అసిస్టెంట్ ఉంటుంది. లేన్ అసిస్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ డ్రౌజినెస్ అలర్ట్ ఉంటుంది. సో అవన్నీ స్విచ్ ఆన్ చేసుకుంటాం. సేఫ్టీ ఫీచర్స్ అన్ని ఆన్ ఉన్నాయి. యాక్చువల్ గా నేను ఏది టర్న్ ఆన్ చేయాలి. ఎమర్జెన్సీ బ్రేకింగ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ లో అయినా హైవే లో. సో ఆ ఎమర్జెన్సీ అంటే గుర్తొచ్చు, ఇప్పుడు ADAS టాప్ ఫీచర్ అయినా అవ్వచ్చు మనకి ఆ సేఫ్టీ ఫీచర్. సో ఎవరైనా ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడన్ వచ్చినా గానీ, మన వెహికల్ ఆల్ ఆఫ్ సడన్ దగ్గర అయినా కూడా ఆ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అని ఎంత వరకు నీకు హెల్ప్ అవుతుంది? యాక్చువల్గా ఇప్పుడు నార్మల్ గా మీరు ఆల్మోస్ట్ లైక్ ఒక 5 meters డిస్టెన్స్ ఉన్నా కూడా మనం అదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంటే మాత్రం మనకి మొత్తం వైబ్రేట్ అవుతుంది, స్టీరింగ్ అంతా వైబ్రేట్ అవుతుంటే మనం అలర్ట్ చేసేస్తుంది. యాక్చువల్ గా నువ్వు బ్రేకింగ్ చెయ్యు అని నీకు ఆడ ఇండికేషన్ కూడా ఇస్తుంటది, ప్లీజ్ పెడల్ ఆన్ బ్రేక్, ప్రెస్ ఆన్ బ్రేక్ అని వచ్చేస్తుంటది. సో థింగ్ ఏంటంటే ఇంకా మనం క్లోజ్ వెళ్తున్న కొద్దీ మనకి వెహికల్ స్పీడ్ అనేది కంట్రోల్ అయితే స్పీడ్ తగ్గిపోతుంటది. సో స్పీడ్ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. సో సడన్ బ్రేకింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ కూడా ఆల్ ఆఫ్ సడన్ బ్రేకింగ్ అన్న సడన్ బ్రేకింగ్ ఇన్ ద సెన్స్ ఆల్ ఆఫ్ సడన్ తక్కువ అవ్వదు, కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ స్పీడ్ తగ్గుతుంది, స్పీడ్ తగ్గుతుంది, ఒక డిస్టెన్స్ నుంచి అది తగ్గుతుంటది. సో దీనిలో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అని ఈ ఎమర్జెన్సీ బ్రేకింగ్ క్వాలిటీలో ఒకటి మా ఫ్రెండ్ వాడుతుంటారు చెప్పాడు అనమాట. సో ఈ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే ఒక వెహికల్ అనేది సడన్ గా ఆగిపోయింది. సో అతనికి ఆ ఫీచర్ అనేది చాలా హెల్ప్ అయిందని నాకు చెప్పాడు అనమాట. సడన్ గా ఆగిపోయింది. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా తగ్గిందని? లేదు, అలాంటిది ఏం జరగలేదు. సో అండ్ ఇప్పుడు ఇన్ కేస్ దీంట్లో మన ట్రాఫిక్ ఇండికేషన్ కూడా వస్తుంది, ట్రాఫిక్ సైన్స్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు హైవేస్ పైన వెళ్తుంటే సర్టన్ ఏరియాస్ లో 80 స్పీడ్ లిమిట్ టాప్ స్పీడ్ ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం అంటే ఓకే సమ్ ఎక్స్ ఏరియాస్ నుంచి మనం 100 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాము కదా, అదే ఉంటుంది అనుకుంటాం కదా. ఇఫ్ ఎట్ ఆల్ మనకి 80 స్పీడ్ టాప్ ఉందంటే మనకి ఇండికేట్ చేసేస్తుంది స్క్రీన్ పైన, మనకి క్లస్టర్ లో మనకి చూపెట్టేస్తుంది ఓకే స్పీడ్ లిమిట్ చూపెట్టేస్తుంది 80 అని చెప్పి. ఓవరాల్ గా ఈ ADAS ఫీచర్ ని ఒక ఆటోమేటిక్ డ్రైవర్ అంటావా లేకపోతే ఒక సేఫ్టీ ఫీచర్ గా నువ్వు నీ ఎక్స్పీరియన్స్ తో చెప్తావు? సేఫ్టీ ఫీచర్ అంటారు. సేఫ్టీ ఫీచర్. కొంతమంది డ్రైవ్ చేస్తున్నారు అంటే చూసింటావు నువ్వు కూడా, షార్ట్స్ లో పంపిస్తుంది కూర్చొని అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ పెట్టేసి అది యాక్చువల్ గా అది సేఫ్టీ అయితే కాదు. యాక్చువల్ గా మనము డ్రైవ్ చేస్తూ అది సేఫ్టీ ఫీచర్ ని ఎంజాయ్ చేయాలి, కానీ నువ్వు వితౌట్ డ్రైవర్ అసిస్ట్ నువ్వు పక్కకుండి మనం వాళ్ళు డ్రైవ్ చేయడం ఇట్స్ నాట్ సేఫ్. సో ఓవరాల్ గా ADAS ఫీచర్ యాడెడ్ అడ్వాంటేజ్ దీనికి 100% యాడెడ్. సో కంప్లీట్ ఒకవేళ నాకు నెగిటివ్ చెప్పు వెహికల్ గురించి అంటే ఏ పాయింట్స్ డిస్కస్ చేయొచ్చు దీంట్లో? దీనిలో ఫస్ట్ సస్పెన్షన్, ఇప్పుడు రఫ్ రోడ్స్ కు ఇది సూటబుల్ కాదనిపిస్తుంది సస్పెన్షన్ ప్రకారం.
సెకండ్ థింగ్ వచ్చేసి దీని బ్యాక్ కెమెరా అయితే చాలా చిన్నగా ఉంటుంది సైజ్. ఓకే, 10.2 ఇంచెస్ స్క్రీన్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫిటెడ్ అవ్వాలి. అది ఒక 5 ఇంచ్ ఉంటుంది, అరౌండ్ 5 ఇంచెస్ అంతే. సో అది చాలా యాక్చువల్లీ ఫుల్ ఇంచ్ అయిపోయేది, చాలా బాగుంటుంది. అదొకటి నెగిటివ్. సమ్ టైమ్స్ ఇంకొక నెగిటివ్ థింగ్ ఏంటంటే సమ్ టైమ్స్ సాఫ్ట్వేర్ ల్యాగ్ ఉంటుంది. ఇప్పుడు చాలా విన్నా లాంచ్ అయినప్పటి నుంచి లాస్ట్ 1 year లో చాలా విన్నా. ద థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళు అప్డేట్ చేయాలి అన్న రీజన్ చెప్తుంటారు. షోరూమ్ కి ఎప్పుడు వెళ్ళి మీరు ఇలా అవుతుంది, ల్యాగ్ అవుతుంది నాకు సమ్ టైమ్స్ బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంటుంది. ఆల్ ఆఫ్ సడన్ బ్లాక్ స్క్రీన్ వస్తుంది, ఎందుకు వస్తుంది అర్థం కాదు. సో మనము షోరూమ్ కి వెళ్ళి చూపెట్టామంటే మళ్ళీ అప్డేట్ చేయాలంటారు, మళ్ళీ ఇట్ విల్ టేక్ 1 hour 2 hours టైం అంటారు. ఒకవేళ పెద్ద అప్డేషన్ ఉందంటే 6-7 hours అని చెప్తారు. ఆ అప్డేట్ తర్వాత నీకు స్క్రీన్ లాగ్నెస్ కానీ లేదు మొత్తం స్కిప్. ఇప్పుడు బాగుంది, ఎలాంటి ఇష్యూస్ రాలేదు ఇప్పుడు దాకా. లేదు. సో ఆ ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది. సో ఇంకోటి నెగిటివ్, ఇంకొకటి బూట్ స్పేస్. బూట్ స్పేస్ దీంట్లో ఆల్ ద మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వచ్చాయి కదా. సో దాని గురించి రివ్యూ ఆల్ ద ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఇలాంటి హ్యాండిల్స్. అవునండి. సో మనకి ఇది అంత కంఫర్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఇది యాక్చువల్ గా ఇది టెస్లా మోడల్. ఇది అబ్రాడ్ ఫారెన్ కంట్రీస్ లో ఇది టెస్లా కార్ కి ఇలానే ఉంటుంది సేమ్. ఓకే. సో అక్కడి నుంచే ఇది ఇన్స్పైర్ చేశారు ఇది. సో కొత్త వాళ్ళకి ఎవరైనా చూసారు అనుకో, ఇది చాలా లైక్ యూనిక్ గా అనిపిస్తాయి ఫీచర్. ఇప్పుడు దాకా ఏ వెహికల్ లో లేదు. సో ఈ సెగ్మెంట్ కార్స్ లో మేబ్యాక్ కార్ లో ఉంది, బెంజ్ మేబ్యాక్ లో ఉంది ఇట్లాంటిది ఫీచర్. సో దాని తర్వాత ఈ మన XT700 కార్ లోనే ఇచ్చారు. దీంట్లో కొంచెం లాగ్నెస్ వచ్చి ఒక్కోసారి స్టక్ అయిపోతుంది అని విన్నాను నేను. నా సిచ్యువేషన్ లో అయితే అసలు అవ్వలేదు, ఇప్పుడు వరకు అవ్వలేదు. సో ఎందుకంటే నేను విన్నానంటే కొన్నిసారి స్టక్ అయిపోవడం, రాకపోవడం చేసాయి. లేదు, వెళ్ళాల్సి వచ్చిందని విన్నాను. నా సిచ్యువేషన్ లో అయితే అసలు అవ్వలేదు ఒకసారి కూడా. ఓకే, గుడ్. థ్యాంక్ యూ ఫనీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసావు. మేబీ ఈ పాయింట్స్ విని చాలా మంది ఇన్స్పైర్ అయ్యి తీసుకోవచ్చు. లైక్ నువ్వు లైక్ ఏదైతే పాయింట్ డిస్కస్ చేసావో, ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ నీకు ఏదైతే ఇన్స్పైర్ అయింది ఈ వెహికల్ తీసుకోవడానికి, అండ్ అట్ ద సేమ్ టైం నీకు సేఫ్టీ ఫీచర్ టాప్ కాకుండా నీకు ఏదైతే అనిపించిందో దాని బేస్ మీద తీసుకున్నావు. అట్ ద సేమ్ టైం నీకు యాడెడ్ అడ్వాంటేజ్ గా సేఫ్టీ కూడా ఉంది కాబట్టి ఒక 5-star లెవెల్ కార్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా నువ్వు చాలా ప్రాపర్ గా ఇన్పుట్స్ ఇచ్చావు. సో వేరే ఓనర్స్ కి నువ్వు ఇది వర్త్ అనుకోవచ్చా? అంటే రిఫర్ చేస్తావా, వాళ్ళు తీసుకోమని రికమెండ్ చేస్తావా? నేను రిఫర్ చేస్తాను వాళ్ళు తీసుకోమని. ఈ పెట్రోల్ వాళ్ళు లుక్స్ వైజ్ అండ్ సేఫ్టీ వైజ్ చూసి ఈ బడ్జెట్ దాంట్లో ఉంటే మాత్రం 100% వెళ్ళమని చెప్తాను. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది? నాకు అరౌండ్ 26 lakhs పడ్డది. 26 lakhs 40,000. ఓకే. సో ఇది ఓవరాల్ గా మనకి ఓనర్ అనేది కంప్లీట్ వ్యూలో 360 degrees వ్యూ అనేది ఇచ్చారు అనుకోవచ్చు. సో ఇన్ కేస్ మేమైనా విజిట్ చేసామని అనుకుంటే మాత్రం జస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దట్ మీకు మేము మళ్ళీ దాని మీద ఇన్పుట్స్ అనేది ఇవ్వగలం. ఓనర్ ఇచ్చిన నెగిటివ్ పాజిటివ్స్ అన్ని విన్నాం కదా. సో నా వ్యూలో ఈ వెహికల్ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఓవరాల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ దాని ఫీచర్స్ ఏం నచ్చాయి అనేది నేను క్లియర్గా నా వ్యూలో చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్, మీకు ప్రీవియస్ మోడల్ XU500 తో చూసుకుంటే ఈ మోడల్ వచ్చి నీకు ఒక బల్కర్ గానే ఉంటుంది. బట్ ఏదైతే మీకు బ్యాక్ సైడ్ హైట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్. బట్ ఓవరాల్ గా ఈ వెహికల్ ఈ సెగ్మెంట్ కి సూపర్ వర్త్ అని అనుకోవచ్చు. అండ్ సింగిల్ డిజైన్ వైజ్ అండ్ బాడీ బిల్డ్ వైజ్ అండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వైజ్ చాలా రిచ్నెస్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా సేఫ్టీ ప్రికాషన్తో ఈ వెహికల్ అనేది బిల్డ్ చేశారు. సో ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా చాలా ఫీచర్స్ కన్సిడర్ చేసుకొని వాళ్ళ ఒక మోడల్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ బేస్ మోడల్ నుంచి టాప్ వేరియంట్ వరకు వాళ్ళ బడ్జెట్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏదైనా మాట్లాడుకోవచ్చు ఫీచర్ గురించి అంటే ఫస్ట్ థింగ్ 360 degrees దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ వచ్చిన తర్వాత ఆల్ ద వే మీకు ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసింది అనమాట. దీంట్లో ఒక సేఫ్టీ ఫీచర్లో కానీ ఇంటీరియర్లో కానీ అండ్ యాడాస్ ఫీచర్లో కానీ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇండియన్ మార్కెట్లో ఒక యాడాస్ ఫీచర్ని లాంచ్ చేసి ఒక కంప్లీట్ బ్లాస్ట్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రెండ్ని ఒక MG కానీ కియా కానీ అండ్ హుండై కానీ ఇవన్నీ ఆల్ ద వే ఒక లైన్ కట్టేస్తారు ఆ ఫీచర్స్తో. సో బట్ ఫస్ట్ ఈజ్ ఫస్ట్. సో ఆ వెహికల్ సెగ్మెంట్ తీసుకురావడానికి చాలా మంది చాలా ఇంప్రెస్ అయిపోయారు. సో ఈ వెహికల్ ఒక 40-50 lakhs వేరియంట్ ఫార్చునర్తో కంపేర్ చేస్తుందంటే దీని ఒక క్యాపబిలిటీ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ద వే కొన్ని ఫీచర్స్లో మనం దాన్ని కంపేర్ చేయలేం. బట్ ఎవరైతే ఒక మిడ్ సెగ్మెంట్ వెహికల్ నుంచి ఒక హై సెగ్మెంట్ వెహికల్ వెళ్ళాలి అనే ఒక డ్రీమ్ ఉంటుందో వాళ్ళు ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ దే విల్ కంపేర్ టు ఫార్చునర్. సో ఆ సెగ్మెంట్లో ఇది ఫుల్ మార్క్స్ స్కోర్ చేసిందని అనుకోవచ్చు. అండ్ సేఫ్టీ వైజ్ చూసుకుంటే బట్ అల్టిమేట్ కంపేర్ టు హారియర్ కొనే వాళ్ళు కూడా దీనికి రౌట్ అవుతున్నారు. సో హారియర్లో ఏదైతే ఫీచర్ మిస్ అవుతుందని అనుకుంటున్నారో ఆ రిచ్నెస్ ఫీలింగ్ ఇంటీరియర్ ఆ కాస్టింగ్ ఏదైతే ఉందో ఇది కవర్ చేసింది అది. సో అక్కడ అది ఎట్లయితే సేఫ్టీ అని అది ప్రిఫర్ చేస్తున్నారు హారియర్. కంప్లీట్ ఈ వెహికల్ లాంచ్ అవ్వగానే సేఫ్టీ వైజ్ ఇంటీరియర్ వైజ్ ఆ రిచ్నెస్ ఫీల్స్ ఆ కంప్లీట్ని బ్లాక్ బ్లాస్టర్ చేసి ఈ వెహికల్ అనేది హారియర్ని పక్క దోసేసింది. సో ఎవరైతే ఇప్పుడు హారియర్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది దీన్ని చూస్తున్నారు.
బికాస్ ఆఫ్ దిస్ ADAS ఫీచర్స్ అండ్ అడిషనల్ సేఫ్టీ అండ్ ఆల్సో వెహికల్ ఒక స్ట్రెంగ్త్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్. సో ఇవన్నీ కలిపి ఒక కంపారిజన్ తీసుకుంటే అందరూ XV700కే పోతున్నారు. ఇన్ కేసు మనకి బడ్జెట్ వేరియంట్ ఇప్పుడు డే బై డే అనేది కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఎవరైతే నిజంగా ఒక స్టాండర్డ్ వెహికల్ హై సెక్యూరిటీ సేఫ్టీ ఫీచర్తో ఒక కాంబీ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ యూ హ్యాడ్ ఏ గుడ్ చాయిస్. మార్కెట్లో డే బై డే కాస్ట్ పెరుగుతుంది కాబట్టి జస్ట్ యాజ్ సూన్ యాజ్ మీకు ఒక థాట్ వస్తే పెద్ద కార్ తీసుకుంటే డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ XV700. సో ఇంకే దీనిలో ADAS ఫీచర్ గురించి మాట్లాడాం కదా. ADAS ఫీచర్లు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, పైలట్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ సైన్ ఇండికేషన్స్. సో ఇవన్నీ ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మీరు కొంతమందికి అది నెగిటివ్నెస్, కొంతమందికి అది పాజిటివ్నెస్. ఎవరైతే ఒక ఫీల్ గుడ్ కొత్త దాన్ని ఎంటర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇవి ఒక సేఫ్టీ ఫీచర్ లాగా వాడాలి అంతే. దాని నాట్ లైక్ ఏ ఆటోమేటిక్ డ్రైవింగ్. ఇట్స్ నాట్ ఏ టెస్లా ఆర్ సంథింగ్. దీన్ని టెస్లాతో కంపేర్ చేయలేం. దీనిలో ఎలాంటి ఆటోమేటిక్ డ్రైవింగ్ ఫీచర్స్ లేవు. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది దాన్ని ఒక మిస్కన్సెప్షన్ తీసుకెళ్తున్నారు కాబట్టి ఐ వాంట్ జస్ట్ ఒక స్టార్ మార్క్ వేసి పాయింట్ చెప్పాలనుకుంటున్నారు. దోస్ ఆర్ జస్ట్ ఏ సేఫ్టీ ఫీచర్స్. ఏవైతే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఇచ్చారో అదొక జస్ట్ సేఫ్టీ ఫీచర్. సో ఇన్ కేస్ మీకు దీని ADAS ఫీచర్ గురించి ఒక డీటెయిల్ వీడియో కావాలంటే నేను సపరేట్గా చేస్తాను. అడాప్టివ్ క్రూజ్ సడన్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కానీ, సో క్రూజ్ కంట్రోల్ వెళ్తున్నప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసి బ్రేక్ చేయడం కానీ, లేన్లో ఉన్నప్పుడు లేన్ అసిస్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఒక జస్ట్ ఒక యాడెడ్ సేఫ్టీ ఫీచర్ అనమాట. కంపేర్ టు 7 సీటర్ 5 సీటర్ అంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. 7 సీటర్ అంటే ఒకవేళ మీరు థర్డ్ రో సీట్ అటాచ్ చేసుకుంటే మాత్రం ఇట్స్ నాట్ ఫర్ అడల్ట్స్, ఇట్స్ కంప్లీట్లీ ఫర్ ద లైక్ చిల్డ్రన్స్ అనమాట. ఇంకా 5 సీటర్ 6 సీటర్స్ మాత్రం 5 సీటర్ అబౌవ్ అనుకుంటే మాత్రం అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. అంతకుమించి మనం దాంట్లో నెగిటివ్నెస్ చూడడానికి లేదు. అండ్ వెహికల్లో కూడా నెగిటివ్నెస్ ఏదైనా ఉందంటే అది మనకి సస్పెన్షన్ వైస్ ఆల్రెడీ షేర్ చేశారు. చాలా మంది సస్పెన్షన్ మీదనే అన్నారు. సస్పెన్షన్ అంటే నెగిటివ్లో తీసుకోవద్దు. బ్యాడ్ రోడ్స్లో ఫీల్ గుడ్ కంఫర్ట్ అనేది లోపల ఉండదని ఒపీనియన్ అనమాట. సో నేను కూర్చున్నప్పుడు అంత నాకు అనిపించలేదు. బట్ ఓకే గుడ్ ఉంది. నేను బ్యాడ్ రోడ్స్లో ట్రావెల్ చేయలేదు కాబట్టి ఐ కాంట్ గివ్ ద క్లియర్ వ్యూ. అండ్ లాంగ్ వేలో నేను దీన్ని డ్రైవ్ చేయలేదు కాబట్టి డ్రైవ్ వ్యూ కూడా నేను అంతగా ఇవ్వలేను. బట్ షార్ట్ డిస్టెన్స్లో నేను డ్రైవ్ చేశాను. నాకు గుడ్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ వైజ్, పికప్ వైజ్ అండ్ అవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో మైలేజ్ గురించి మేము డిస్కస్ చేయలేదు కాబట్టి మైలేజ్ కూడా దీనికి యావరేజ్గా ఉంది. ఆల్మోస్ట్ హైవేలో కానీ మీకు షార్ట్ డిస్టెన్స్లో కాబట్టి ఇంజన్ 2.2 లీటర్స్ హాక్ ఇంజన్ కాబట్టి సో దాని తగినట్టే ఉంటుంది. యావరేజ్ కంపెనీ క్లెయిమ్ చేసిన ఎఫిషియన్సీ మాత్రం 17. హైవేలో మాత్రం మీకు దాన్ని గెయిన్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ట్రాఫిక్లో మాత్రం ఆబ్వియస్లీ యుల్ గెట్ అరౌండ్ 10 to 12 బిట్వీన్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్. సో నేను కూర్చున్నప్పుడు అంత నాకు అనిపించలేదు. బట్ ఓకే గుడ్ ఉంది. నేను బ్యాడ్ రోడ్స్లో ట్రావెల్ చేయలేదు కాబట్టి ఐ కాంట్ గివ్ ద క్లియర్ వ్యూ. అండ్ లాంగ్ వేలో నేను దీన్ని డ్రైవ్ చేయలేదు కాబట్టి డ్రైవ్ వ్యూ కూడా నేను అంతగా ఇవ్వలేను. బట్ షార్ట్ డిస్టెన్స్లో నేను డ్రైవ్ చేశాను. డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ వైజ్, పికప్ వైజ్ అండ్ అవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో మైలేజ్ గురించి మేము డిస్కస్ చేయలేదు కాబట్టి మైలేజ్ కూడా దీనికి యావరేజ్గా ఉంది. ఆల్మోస్ట్ హైవేలో కానీ మీకు షార్ట్ డిస్టెన్స్లో కాబట్టి ఇంజన్ 2.2 లీటర్స్ హాక్ ఇంజన్ కాబట్టి సో దాని తగినట్టే ఉంటుంది. యావరేజ్ కంపెనీ క్లెయిమ్ చేసిన ఎఫిషియన్సీ మాత్రం 17. హైవేలో మాత్రం మీకు దాన్ని గెయిన్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ట్రాఫిక్లో మాత్రం ఆబ్వియస్లీ యుల్ గెట్ అరౌండ్ 10 to 12 బిట్వీన్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా ఇది ఒక కంప్లీట్ ప్యాక్ ఫీచర్స్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకేమైనా అడిషనల్ ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా దీని రిలేటెడ్ ఇంకా వీడియోస్ తీసుకొచ్చాను. ఇన్ డీటెయిల్ వ్యూ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్, వాట్ ఈస్ స్పెసిఫిక్ యొక్క ఈచ్ ఫంక్షనాలిటీ గురించి నేను తీసుకొస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది. సో అందుకు అవన్నీ డెప్త్గా చూపించలేకపోతున్నాను. సో ఇన్ కేస్ మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ నేను దీని గురించి ఇంకా వీడియోస్ కానీ ఇంకా డీటెయిల్ స్పెసిఫికేషన్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. Bye-bye.